దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే భగవంత్ కేసరి వచ్చినప్పుడు సినిమా హిట్ అయింది, బాలకృష్ణ నెవర్ బిఫోర్ లో ప్రజెంట్ చేశారు, ఇదంతా ఉంది. కాకపోతే మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది కదా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ కూడా అంటే ఇలా పెంచాలి పిల్లల్ని అనేది చాలా మంది నేర్చుకున్నారు సార్. అంటే సినిమాలు చూస్తే జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, కొన్ని వేరే వేరే కూడా ఏంటి కదా. సో అలాంటి చిన్న మెసేజ్ కూడా ఏమన్నా ఇలాంటి స్టార్ తోటి ఉంటుందండి. మెసేజ్ అంటే ప్రీచీగా ఉంటుంది. ప్రీచీగా ఆ స్టోరీలో క్యారెక్టర్ తాలూకు ఏదైతే ఉందో అది ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పలేను. భగవంత్ కేసరి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్టోరీ వేరు, ఇది వేరు. అండ్ ఇది మోర్ ఎంటర్టైనింగ్ వేలోనే ట్రీట్ చేసాం. ఎంటర్టైనింగ్ వేలో ఉంటూనే చిన్న ఎమోషనల్ డ్రామా ఉంటే ఎలా ఉంటుంది అనేది సెట్ చేసాం. దీని సినిమా టైటిల్ వచ్చేసి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అంటే కదా. లేదు లేదు, యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కి అనుకున్నాం, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఖచ్చితంగా మంచి టైటిల్ త్వరలో వస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో సంక్రాంతి ఎలిమెంట్ ని యాడ్ చేసేసారు, దీంట్లో కూడా యాడ్ చేస్తారు. అట్లా ఏం పెట్టలేదు, బట్ అదే చెప్తున్నాం టైటిల్ ఈసారి సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. పండగ సినిమా అంతే, పండగకు వస్తుంది కాబట్టి ఇట్స్ లైక్ ఆడియన్స్ కూడా మంచి టైటిల్ రా అనే ఫీలింగ్ లోనే ఉంటుంది. అది త్వరలో చెప్తాం. ఆయన బర్త్డే టైంకి 1 by 1 రివీల్ చేసుకుంటూ సార్. ఫైనల్ గా అంటే మెగా 157 గురించి ఒక దీంతో క్విక్ గా కంప్లీట్ చేద్దాము. సో చిరంజీవి గారితో వర్క్ చేయక ముందు ఒక ఇది ఉంటుంది, చిరంజీవి లాంటి స్టార్ తో ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, సో ఆయన దగ్గరగా చూసినప్పుడు ఫీలింగ్ ఏముంది? ఆయన మీకు ఇప్పటి వరకు వచ్చినట్లు ఇది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపించిన మాట ఏంటి? అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారితో పనిచేయడం అనేది ఎవరికైనా కూడా ఒక డ్రీమ్ లాగా అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా చూశాను, ఆయన పాటలకు బాగా డ్యాన్స్ వేసేవాడిని. సో అలాంటి హీరోతో డైరెక్ట్గా కలిసి పనిచేయడం అనేది ఒక చిన్న వావ్ ఫ్యాక్టర్ ఉంది. అట్ ది సేమ్ టైం నాకు ఆయనతో పనిచేసిన ఈ కొద్ది రోజుల్లో ఏంటంటే ఇది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా చాలా ప్యూర్ సోల్, గుడ్ సోల్ అని చెప్పాలి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా క్లోజ్గా మాట్లాడతారు. అంటే మనం ఏదైనా ఆయన షేర్ చేసుకోవచ్చు. లైక్ వెంకటేష్ గారితో నాకు ఎలా బాండింగ్ ఉంది, సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఆ ఫెన్స్ ఉండదు. సో అది బాగా నచ్చింది నాకు. ఏదైనా మనం అనుకున్నది కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగితే, మనం కన్విక్షన్గా ఉంటే యూ వోంట్ డిస్టర్బ్ అస్. అసలు ఇంత కూడా డిస్టర్బెన్స్ నాకైతే 200% ఐ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్. అట్ ది సేమ్ టైం ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్పిన 1-2 పాయింట్లు ఏదైనా ఉన్నా కూడా ఇఫ్ అట్ ఆల్ ఇది ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అంతే స్పోర్టివ్గా అనిపించింది. నేను చెప్తే మీకు అనిపించింది ఏదైనా చెప్పండి సార్, ఇట్ ఈస్ ఫిట్, డెఫినెట్లీ విల్ చేసుకుంటాను. అది కూడా ఆయన చాలా స్పోర్టివ్గా ఉన్నారు. అండ్ అదే చెప్తున్నాను కదా, అంటే ఆయనకి ఫస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది, వరల్డ్ బాగా నచ్చింది, ఆ పాత్ర చుట్టూ ఉన్న క్యారెక్టర్స్, తీసుకెళ్లే విధానం అన్ని ఆయన స్లోగా శంకర్ వరప్రసాద్ గారిలా మారిపోయారు. సో ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అనేది మనకు ఆయన బయట కనపడే స్టార్ ఇమేజ్. మెగా 157లో హీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ టు శంకర్ వరప్రసాద్. ఆ శంకర్ వరప్రసాద్ ఏంటనేది మీరు థియేటర్లో చూడాలి. సరే, మరి అదే నేను ఇంత ముందు అన్నది ఇంతకురా చిరంజీవి అంటారు అనిపిస్తుంది కదా. అంటే ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే కంఫర్ట్ జోన్ అనేది చెప్పారు కదా, బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మీకు కూడా కాన్ఫిడెన్స్? అంటే ఆయన చాలా తక్కువ టైంలో నన్ను చాలా బాగా ఎక్కువ లవ్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ షెడ్యూల్లో, మొన్న ముస్సరి షెడ్యూల్లో గ్రేట్ మెమరీస్ విత్ హిమ్. అవి చెప్పాలంటే ఇట్స్ టూ ఇయర్లీ. డెఫినెట్ గా ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి. సో ఎందుకంటే చాలా మంచి విషయాలు అవన్నీ. సో ఈజీగా ముందే డిస్క్లోజ్ చేయడం ఇష్టం లేదు, బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మంచి అకేషన్ లో డెఫినెట్ గా సార్. డాన్స్ కూడా, ఆ డాన్స్ ఏదైతే ఉందో ఒక ఇందిరా కైండ్ ఆఫ్ డాన్స్, వాటి గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా రాలేదనేది ఫ్యాన్స్ అంటే చెప్తున్నాను కదా. ఇట్స్ లైక్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద క్యారెక్టరైజేషన్ జోన్ లోకి ఎంటర్ అయితే, సో కంప్లీట్ గా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ కి ఆయన కంప్లీట్ గా ఫుల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు.